అక్షిత మళ్ళీ మెసేజ్ చేసింది. నిజం చెప్పండి శశాంక్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తనకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. అవును అంటే స్నేహం చెడిపోతుందేమో, కాదు అంటే తను దూరం అయిపోతుందేమో అనే అయోమయం మధ్య చివరికి అతను ఒక్కటే జవాబు పంపించాడు. శుభరాత్రి అక్షిత. అంతే. ఆ వెంటనే ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి ఇద్దరిలో ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. ఆ రాత్రి తర్వాత శశాంక్ మనసులో ఒక తెలియని భయం మొదలైంది. నిన్న నేను హద్దు దాటానా? ఆమెకి అసౌకర్యంగా అనిపించిందా? ఇక నాతో మాట్లాడదేమో? అలాంటి వేళ ఆలోచనలు అతని వెంటాడుతూ ఉన్నాయి. మొత్తం రాత్రి ఫోన్ చేతిలోనే పట్టుకొని పడుకున్నాడు. ఆ రాత్రి మొత్తం అక్షిత నుంచి ఒక్క సందేశం కూడా రాలేదు. తర్వాత రోజు ఉదయం శశాంక్ ఫోన్ ఒక్కసారిగా మోగింది. అతను వెంటనే తెరవైపు చూశాడు. హాయ్, అది అక్షిత నుంచి. ఆ ఒక్క సందేశం చూసి శశాంక్కి నిజంగానే ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. అతని ముఖంపై తెలియకుండానే పెద్ద నవ్వు వచ్చింది. కొద్దిసేపు మామూలుగానే మాట్లాడిన తర్వాత అక్షిత ఒక్కసారిగా అడిగింది. శశాంక్, నన్ను ఇష్టపడుతున్నావా అని. ఆ సందేశం చూసిన క్షణం అతని చేతులు వణికిపోయాయి. ఎప్పటినుంచో మనసులో దాచుకున్న మాటను ఇప్పుడు ఆమె నేరుగా అడిగేసింది. కానీ ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు. అతను ఏదో రాసి మళ్ళీ తీసేశాడు. మళ్ళీ రాశాడు. మళ్ళీ చెరిపేశాడు. అక్షిత ఇంకా ఆన్లైన్లోనే ఉంది. ఆమె కూడా అతని జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంది. కొన్ని నిమిషాలు పూర్తిగా నిశ్శబ్దం. చివరికి శశాంక్ ధైర్యం చేసి ఒక సందేశం పంపించాడు. హా, నువ్వంటే నాకిష్టం. అక్షిత. ఆ సందేశం తర్వాత అతని గుండె బలంగా కొట్టుకుంటూ ఉంది. కొన్ని క్షణాలు జవాబు రాలేదు. అతనికి భయం పెరిగిపోయింది. అప్పుడే అక్షిత నుంచి ఒక చిన్న వాయిస్ మెసేజ్ వచ్చింది. పిచ్చోడివి. ఆ ఒక్క మాటలోనే ఆమె జవాబు మొత్తం ఉంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మాటలు మరింత దగ్గరయ్యాయి. ఉదయం లేవగానే శుభోదయం, రాత్రి పడుకునే వరకు ఫోన్ సంభాషణలు, సమయం దొరికితే సందేశాలు. ఇద్దరు వేరు వేరు పట్టణాల్లో ఉన్న మనసులు మాత్రం ఒకటయ్యాయి. ప్రపంచం మొత్తం తమ చుట్టూ తిరుగుతున్నట్టు ఇద్దరు ప్రేమలో తేలియాడే పక్షుల్లా గాలిలో ఎగరసాగారు. కొన్ని రోజులు వాళ్ళ ప్రేమ చాలా అందంగా సాగిపోయింది. ఉదయం లేవగానే ఒక్కసారి సందేశం కోసం ఇంకొకరు ఎదురు చూడటం, తిన్నావా అని అడగటం, అర్ధరాత్రి ఫోన్ సంభాషణలో చిన్న చిన్న గొడవలు, మళ్ళీ అదే సంభాషణలో నవ్వుకోవటం, అలా వాళ్ళ ప్రపంచం వాళ్ళిద్దరితోనే నిండిపోయింది. కానీ ప్రతి ప్రేమ కథలో లాగే వాళ్ళ కథలో కూడా ఒక చిన్న అలజడి మొదలైంది. ఒకరోజు శశాంక్ చేసిన కొన్ని పనులు అక్షితకి నచ్చలేదు. ఆమె మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా వినకపోవటం, కొన్నిసార్లు జవాబు ఆలస్యంగా ఇవ్వటం, ఇంకొన్నిసార్లు ఆమె భావాలను సరదాగా తీసుకోవటం. ఇవి చిన్న విషయాలైనా ప్రేమలో ఉన్న మనసుకి అవే పెద్ద గాయాలవుతాయి. మొదట్లో అక్షిత ప్రశాంతంగా చెప్పేది. ఇలా చెయ్యొద్దు శశాంక్, నాకు బాధగా ఉంటుంది. కానీ శశాంక్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంత చిన్న విషయానికైనా అనుకునేవాడు. ఇదే తప్పుగా మారింది. ఒకరోజు గొడవ చాలా పెద్దదైంది. అక్షిత ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ రోజు తర్వాత సందేశాలు లేవు. ఫోన్ సంభాషణలు లేవు. రీల్స్ పంచుకోవటం లేదు. ఏమీ లేదు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఆమె ఆన్లైన్లో కనిపించేది. కానీ శశాంక్కి మాత్రం ఒక్క జవాబు కూడా రాలేదు. ఆ నిశ్శబ్దం శశాంక్ని లోపల చాలా బాధ పెట్టింది. శశాంక్ మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పనిలో ఉండి ఉంటుంది అనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ దూరం ఇంకా పెరుగుతూ వచ్చింది. శశాంక్ సందేశం చేస్తే చూసినా గుర్తు లేదు, జవాబు లేదు. కానీ అదే సమయంలో అక్షిత ఆన్లైన్లోకి వచ్చేది. కొంతసేపు ఉండేది, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయేది. అది చూస్తూ శశాంక్ మనసు నెమ్మదిగా విరిగిపోతుంది. ఎందుకంటే ఎదురు చూడటం కంటే మనల్ని పట్టించుకోకపోవటం లేదనే భావన చాలా బాధ పెడుతుంది. పాపం శశాంక్. ఆమె ఒక్క జవాబు కోసం ఫోన్ చేతిలో పట్టుకుని ఎదురు చూసేవాడు. ఫోన్ మాట్లాడదామా అని అడిగితే, ఇప్పుడు బంధువులు వచ్చారు, కొంచెం పనిలో ఉన్నాను, పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చారు అని, మా ఫ్రెండ్స్ వచ్చారు అని, తర్వాత మాట్లాడదామని ఏదో ఒక సాకు చెప్పేది అక్షిత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.